ఏమయ్యా కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? యేసుక్రీస్తు అంటే ఒక తండ్రి లేకుండా ఎట్లా పుడతాడు అని అంటే ఏం చెప్తారు మీరు? పరిశుద్ధాత్మని వలన కన్యక గర్భవతి అయింది. కన్య గర్భవతి ఎట్లయితుంది? ఇప్పుడు నేనే అడుగుతున్నాను, కన్య సుతాయి నమః అని ఎందుకు పెట్టుకున్నారు? అది ఎట్లా సాధ్యమైంది? ఇది అట్లాగే మీరే చెప్పండి. హనుమంతుని చెమట బిందువుల వల్ల హనుమంతునికి ఒక పుత్రుని కనింది మొసలి, నిజమేనా? చెమట బిందువుల ద్వారా ఎట్లా పుడతారు అని అడిగితే ఈ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఏం జవాబు చెప్తారంటే ఏదో ఒక కారణం చెప్తారు, దానికి ఆత్మీయార్థం ఉంది అని. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన కన్య గర్భంలో పుట్టాలని నిర్ణయించబడింది. అందుకే మనం సహస్రనామావళిలో కన్యసుతాయ నమః అనే ప్రస్తావన చేశారు. మీరే చెప్పండి, కర్ణుడు ఎలా పుట్టాడు? క్రాంతి గారు ఒక్కటే చెప్తాను, అర్థం చేసుకోవాలనే మనసుంటే వివాదాలే ఉండదు. అపార్థం చేసుకోవాలంటే తల్లి మాట కూడా మనకు అపార్థం అయిపోతుంది. అర్థం చేసుకోవాలనే మనసుంటే శత్రువు మాట కూడా మనకు అర్థమైంది.